నమస్తే, వెల్కమ్ టు వీనస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. దుర్గాష్టమి పర్వదినం సందర్భంగా కొండలమ్మ ఆలయంలో జరిగిన విశేష పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వెనగళ్ల రాము. పూజా కార్యక్రమాల అనంతరం అమ్మవారి గ్రామోత్సవ ఊరేగింపును ప్రారంభించిన ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజలకు దుర్గాష్టమి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే రాము. గుట్లవల్లేరు మండలంలో పలు గ్రామాల్లో పర్యటించి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రాము. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రధాన లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని తెలిపిన ఎమ్మెల్యే రాము. అంబేద్కర్ గుడివాడలో అడుగుపెట్టిన రోజుగా నేడు అంబేద్కర్ భవన్లో ఘనంగా వేడుకలు నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నాయకులు. అంబేద్కర్ గుడివాడలో అడుగుపెట్టిన రోజు ఆయన కాంస్య విగ్రహ ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్న పొంగులేటి జయరాజు. వేమువరంలో వెంచేసి ఉన్న శ్రీ కొండలమ్మ దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవ వేడుకలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. నేడు 9వ రోజు అమ్మవారిని శ్రీ కనకదుర్గాదేవిగా అలంకరించి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించగా శాసనసభ్యులు వెనగళ్ల రాము, వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వర నేడు ఆలయానికి చేరుకొని అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారి పూజా కార్యక్రమాల అనంతరం మేళతాళాల మధ్య అమ్మవారి బ్రహ్మోత్సవ ఊరేగింపును శాసనసభ్యులు వెనగళ్ల రాము ప్రారంభించడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ నూతనంగా ఎన్నుకోబడిన పాలకవర్గ సభ్యులచే ఏడాది శరన్నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరగడం ఎంతో సంతోషకరంగా ఉందని తెలియజేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శరన్నవరాత్రుల తర్వాత కృష్ణా జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయని, అమ్మవారి కరుణా కటాక్షాలతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుతూ గుడివాడ నియోజకవర్గ ప్రజలకు దుర్గాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలకవర్గ అధ్యక్షులు ఈడి మోహన్, ఆలయ కార్యనిర్వహణాధికారి మరియు పాలకవర్గ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారికి జై కొండలమ్మ అమ్మవారికి, జై కొండలమ్మ అమ్మవారికి, జై కొండలమ్మ అమ్మవారికి. కొండలమ్మ అమ్మవారు, జగజ్జనని కొండలమ్మ అమ్మవారు, జగజ్జనని కొండలమ్మ అమ్మవారు. జై కొండలమ్మ తల్లికి, జై కొండలమ్మ తల్లికి, జై కొండలమ్మ తల్లి.
ఈరోజు కొండాలమ్మ తల్లి కమిటీ చైర్మన్ మోహన్ ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు. ఏర్పాట్లన్నీ చాలా బాగా జరిగినాయి. ఈరోజు అనగా మంగళవారం దుర్గాష్టమి సందర్భంగా అందరికీ ఉచిత అన్నదానాలు కూడా చేస్తూ ఉన్నారు. చాలా అద్భుతంగా ఏర్పాట్లు చేసినందుకు కమిటీ వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. కొండాలమ్మ తల్లి దుర్గాష్టమి సందర్భంగా అంగరంగ వైభవంగా ఈ రోజున ఊరేగింపు కొనసాగుతుంది. ముఖ్యంగా గుడివాడ నియోజక ప్రజలందరి మీద కొండాలమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని, రాబోయే కాలం సంవత్సరం అంతా కూడా మంచి జరగాలి, శుభం జరగాలని చెప్పి అందరికీ కోరుకుంటూ భగవంతుని సెలవు తీసుకుంటాను. శ్రీ మన గుడివాడ శాసనసభ్యులు వెనిగల రాము గారికి, రావి వెంకటేశ్వర గారికి, షెగూరు జగన్మోహన్ రావు గారికి, ఇక్కడికి వచ్చిన కూటమి నాయకులకి అందరికీ అభివందనాలండి. ఈ విజయదశమి రోజున ఇక్కడ మన ఎమ్మెల్యే గారు రావి వెంకటేశ్వర గారి చేతుల మీద కుంభం పయ్యటం, అదేవిధంగా ఇక అమ్మవారు ఉత్సవ విగ్రహంగా బయలుదేరి వేమవారం మీదుగా వడ్లమనాడ కౌతు ఊరేగింపు జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ 11 గంటలకు గొప్ప అన్న సమాధాన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి 50 మంది భక్తులు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా కోరుతున్నాము. అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మా కమిటీ సభ్యులకు ఈ అవకాశం ఇచ్చిన మన వెనిగల రాము గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. బంటమిల్లి రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానం నందు నేడు దేవి శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారు నేడు 9వ రోజు కనకదుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమివ్వడం జరిగింది. నేడు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ భీమేశ్వర ఆలయానికి చేరుకొని స్వామివారిని అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న పాలకవర్గ సభ్యులకు కార్యనిర్వహణ అధికారికి ధన్యవాదాలు తెలియజేశారు. అమ్మవారి కరుణ కటాక్షాలతో ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలకవర్గ అధ్యక్షులు పుట్టపో చిన్న, కార్యనిర్వహణ అధికారి కందుల గోపాలరావు మరియు పాలకవర్గ సభ్యులు, జనసేన పట్న ఉపాధ్యక్షులు వేమూరి త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. గుడివాడ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. ఈరోజు మన భీమేశ్వర స్వామి దేవస్థానంలో 9వ రోజు కనకదుర్గాదేవి అవతారంలో, నందీశ్వర స్వామి అవతారంలో ఈ రోజున ప్రత్యక్షమై గుడివాడ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మంచి జరగాలని చెప్పి ఈ యొక్క దేవస్థానం వారందరూ కూడా కోరుకుంటున్నాం. ఏదైతే ఎంతో ప్రసిద్ధిగాంచిన గుడివాడలో భీమేశ్వర స్వామి దేవస్థానం, గుడివాడ ప్రజలందరికీ కూడా మంచి జరగాలని చెప్పి ఆ దేవుని కృపా కటాక్షాలు ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ ఈరోజు సాయంత్రం కూడా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే దసరా రోజున లడ్డు వేలంపాట కార్యక్రమం ఉంది. కాబట్టి గుడివాడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా భీమేశ్వర స్వామి దేవస్థానంకి వచ్చేసి ఆ స్వామివారి కృపా కటాక్షాలు కోరుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ. మన గుడివాడ పట్టణం బంటమిల్లి రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ నెల 22వ తారీఖు నుంచి శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమై మరి ఈరోజు 9వ రోజు కార్యక్రమాలలో భాగంగా మరి అమ్మవారు కనకదుర్గాదేవి అలంకారంలో మరి అమ్మవారు దర్శనమిస్తున్నారు. అట్లాగే స్వామివారు మహానందేశ్వర స్వామివారి అలంకారంలో దర్శనమిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మరి పాల్గొని అమ్మవారిని అయ్యవారిని దర్శించుకొని తీర్థప్రసాదం స్వీకరించాలని కోరుకుంటూ, అలాగే రేపు మరి అమ్మవారు మహాకాళీదేవి అమ్మవారు అలంకారంలో దర్శనమిస్తారు. అలాగే స్వామివారు అర్ధనారీశ్వర స్వామివారు అలంకారంలో దర్శనమిస్తారు. కాబట్టి ఆ కార్యక్రమాలను కూడా పాల్గొనాలని కోరుకుంటూ, అలాగే మరి ఉత్సవాల సందర్భంలో సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో పాల్గొని మరి ఆ కార్యక్రమం కూడా జయప్రదంగా కోరుతున్నాము. థ్యాంక్ యూ. శ్రీదేవి శరన్నవరాత్రుల సందర్భంలో అమ్మవారి దగ్గర నివేదన నిమిత్తం 22 కేజీల లడ్డూని ప్రసాదంగా ఉంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ లడ్డూ కార్యక్రమంలో మరి భాగంగా రేపు పండగ రోజు మరి లడ్డూ వేలంపాట కూడా సాయంత్రం పూట 6 గంటలుగా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ లడ్డూ వేలంపాటలో కూడా ప్రతి ఒక్కరు పాల్గొని మరి అది పాట పాడుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఓం నమస్తవాయ. బండిపల్లి రోడ్లో గల భీమేశ్వర దేవస్థానంలో దుర్గాష్టమి రోజు అమ్మవారు దుర్గాదేవి అలంకరణ చేశారు. అలాగే భక్తులందరూ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అట్లాగే సాయంకాలం 7 గంటలకి వాహన సేవ కార్యక్రమం ఉంది. భక్తులందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము. అట్లాగే తూర్పు రాజగోపాలానికి
ఎలా రీత్యా దాతలు ఎవరు ఉంటే ముందుకు వచ్చి అలాగే విజయ గారిని కమిటీ వారిని సంప్రదించి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. 10,000 రూపాయలు 116 రూపాయలు ఇస్తే కళాపాలకం మీద పేరేయగలము. అట్లాగే గోడ ఏర్పాటు చేస్తాకి సందేహం జరుగుతుంది. ఆ గోశాల కూడా ఎవరైనా ఎలా రీత్యా దాతలు ఎవరైనా ఉంటే ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము. గుడివాడ పట్టణం బండిమిల్ రోడ్లో వేచేస్తున్న శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజు దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారి అవతారం శ్రీ కనకదుర్గాదేవి అవతారం. 50 మంది భక్తులు ఈ అమ్మవారి అవతారాన్ని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే విజయదశమి రోజు 2వ తారీఖున 22 కేజీల లడ్డు వేలం పాట కూడా ఆ రోజు సాయంత్రం జరుగుతుంది. 50 మంది భక్తులు ఆ పాటలో పాల్గొని పాడుకోవాల్సిందిగా కోరుతున్నాం. అమ్మవారి అయ్యగారులను ఈ రోజు దర్శించుకోవాల్సిందిగా 50 మంది భక్తులు కోరుతున్నాం. ఓం నమ శివాయ. గుడివాడ బంటమిల్ రోడ్లో భీమేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు అమ్మవారి అవతారం కనకదుర్గమ్మదేవి అవతారం. ఈరోజు భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. గుడివాడ పట్టణం భీమేశ్వర స్వామి దేవస్థానం నందు రాజగోపుర నిర్మాణం జరుగుతుంది కావున భక్తులందరూ 10,000 116 ఇస్తే శిలాపలకం మీద పేరు వేయబడినని ప్రార్థిస్తున్నాం. గుడివాడ పట్టణంలో బంటమిల్ రోడ్లో వేంచేసి ఉన్నటువంటి శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానంలో అమ్మవారి యొక్క అలంకరణ కనకదుర్గాదేవి అలంకరణ. ఈ కనకదుర్గాదేవి అలంకరణలో విశేషం ఏమిటంటే ఇక్కడ కనకం అంటే బంగారం, దుర్గా అంటే కష్టము తీరేది. ఈ బంగారం అంటే అర్థం ఏంటయ్యా అంటే స్వర్ణం పవిత్రం అదనం స్వర్ణం పాప ప్రణాశనం స్వర్ణం విశంకరం యస్మాతస్మాసము శాంతిం ప్రేక్షమే. మనకు ఉన్నటువంటి పాపాలన్నింటినీ కూడా తొలగించి ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మళ్ళీ మనకు అనేకమైన ఐశ్వర్యాలు అశ్వధాయి గోధాయి ధనధాయి మహాధనే ధనము ఐశ్వర్యము సంపద అన్ని కూడా ఇస్తుంది. అయితే ఈ ఆభరణాలు ధరించేటప్పుడు అమ్మవారికి మనం కూడా ధరించేటప్పుడు ఆ బంగారం ముక్కు పడక పెడితే ఆ ఉశ్వాస నిశ్వాసాలు పవిత్రం అవుతాయి. చెవులకి కనుక దిద్దులు పెట్టుకున్నట్టయితే అవి ఆ వినేటువంటి యొక్క మాట అంతా కూడా బ్రహ్మాండమైన అమృత వాక్షల్లాగా ఉంటాయి. అలాగే కంఠాభరణం, కంటకి ఆభరణం పెట్టుకోవటం వల్ల ఏమిటయ్యా అంటే మనం తినేటువంటి ఆహారం అమృతపదంగా వెళ్ళిపోతుంది. అలాగే చేతులకి గాజులు వేసుకుంటే ఆ గాజుల యొక్క విశేషం ఏమిటయ్యా అంటే హస్తాల వల్ల ఆ చేతులతో చేసేటువంటి పని ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పవిత్రం అవుతాయి. అలాగే నాభికి వడ్డాహనం పెట్టుకుంటారు. వడ్డాహనం కూడా అలా పెట్టడం వల్ల ఆ బ్రహ్మసూత్రంలో ఉన్నటువంటి విశేషం కలుగుతుంది. అలాగే జడలో పెట్టేటువంటి తలలో శిఖ మీద పెట్టేటువంటి ఒక పుష్పం ఉండేది. ఆ పుష్పాన్ని ధరించడం వల్ల సువర్ణ పుష్పం అది శిఖలో పెట్టినట్లయితే ఆ శిఖాదేవత అనుగ్రహం కలుగుతుంది. అట్లాగే అమ్మవారికి అనేక అలంకారాల్లో ఇవన్నీ మనం సమర్పించుకున్నాం. ఆవిడ యొక్క అనుగ్రహం చేత మనకి ఇవన్నీ సంప్రాప్తం అవుతాయి. అయితే ఇక్కడ ఈ అమ్మవారిని సేవించినటువంటి వాళ్ళు ఎవరికైనా సరే అష్టైశ్వర్య అష్టభోగాలన్నీ కూడా సిద్ధిస్తాయి. దీనికి సందేహం లేదు. గౌరీ శంకరపురంలో వేంచేసి ఉన్న శ్రీ గౌరీ శంకర స్వామి వారి దేవస్థానం నందు శరన్నవరాత్రి మహోత్సవ వేడుకలు 9వ రోజుకు చేరుకున్నాయి. నేడు అమ్మవారిని విశేషంగా దుర్గాష్టమి సందర్భంగా దుర్గాదేవిగా అలంకరించి విశేష పూజా కార్యక్రమాలు కుంకుమార్చన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ పాలకవర్గ అధ్యక్షులు నేసు సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ అత్యంత వైభవంగా శరన్నవరాత్రి వేడుకలు నిర్వహిస్తున్నామని, ప్రతిరోజు ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, భక్తులు, అర్చకులు పాల్గొన్నారు. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈ గుడివాడ పట్టణంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ గౌరీ శంకర స్వామి దేవస్థానం నందు శ్రీదేవి శరణవరాత్రులు అత్యంత వైభవంగా ఈ నెల 22వ తేదీ నుండి వచ్చే నెల 3వ తేదీ వరకు జరుగుతున్నది. కావున ఈ ఉత్సవంలో అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. ఈ ఉత్సవంలో 9వ రోజు నాటి ఈ రోజు అమ్మవారి అవతారము కనకదుర్గమ్మ తల్లిగాను, స్వామివారు అలంకారం మృత్యుంజయ స్వామిగాను అలంకారం చేయడం జరిగింది. ఈ ఉత్సవంలో అందరూ పాల్గొని తీర్థ ప్రసాదం స్వీకరించి స్వామివారి యొక్క కృపకు బాధ్యులు కావాల్సింది కోరుతున్నాము. అదేవిధంగా రేపటి అవతారం మహిషాసుర మర్దినిగాను, అమ్మవారు స్వామివారు భక్త మార్కండి గాను అలంకారం గాను తీర్చిదిద్దడం జరిగింది. భక్తులందరూ ఈ ఉత్సవాల్లో పాల్గొని అష్టైశ్వర్య భాగభాగ్యాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము.
ఓం నమ శివాయ. గుడివాడ పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ గౌరీశంకర స్వామి దేవస్థానం నందు నవరాత్రుల్లో భాగంగా ఈ రోజు అమ్మవారు దుర్గాదేవి గాను, అయ్యవారు శ్రీ ముత్యాలయ స్వామి గాను దర్శనమిస్తున్నారు. భక్తులందరూ కూడా దర్శించుకొని ఆ అమ్మవారి కృపా కటాక్షములు పొందవలసిందిగా కోరుతున్నాము. తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. ఓం నమ శివాయ. ఓం చతుర్భుజే చంద్రకళాపదం శేషోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షుపాసాంకుశపుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః. మన గుడివాడ పట్టణంలో వేయించేసినటువంటి శ్రీ గౌరీ శంకర స్వామివారి దేవస్థానం నందు దేవీ శరన్నవరాత్రి మహోత్సవములు అత్యంత వైభవపేతంగా జరపబడుచున్నవి. ఈ రోజు అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో మనందరికీ కూడా దర్శనమిచ్చుతున్నారు. ఈ దుర్గాదేవి అలంకారంలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల మనకున్నటువంటి భయాలన్నీ కూడా తొలగిపోయి అమ్మవారి యొక్క సంపూర్ణ కృపా కటాక్షములు కలుగుతాయి. అదేవిధంగా స్వామివారు మృత్యుంజయ స్వామివారిగా మనకి దర్శనమిచ్చుచున్నారు. మనకున్నటువంటి అపమృత్యు దోషాలన్నీ కూడా తొలగిపోయి ఆ స్వామివారి యొక్క పరిపూర్ణ కృపా కటాక్షముల అందరి భక్తులకి కూడా ఉండాలని చెప్పేసి స్వామివారిని దర్శించుకుని స్వామి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గుడివాడలో అడుగుపెట్టిన రోజున పురస్కరించుకుని నేడు ఆదిమానందర సంఘం జిల్లా అధ్యక్షులు పొంగులేటి జయరాజ్ నేతృత్వంలో అంబేద్కర్ భవనం నందు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా పొంగులేటి జయరాజ్ మాట్లాడుతూ బాలికల వసతి గృహంలో నాడు అంబేద్కర్ శంకుస్థాపన చేసిన ఈ ప్రాంతంలో ఆయన పేరుపై అంబేద్కర్ భవనాన్ని నిర్మించి ఎంతో మంది మహిళలకు చేయూతను అందించేలాగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఇదే రోజు గుడివాడ పట్టణ నడిబొడ్లో ఎమ్మెల్యే సహకారంతో నిర్మించిన అంబేద్కర్ కంస విగ్రహాన్ని సైతం ప్రారంభించుకోవడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని ఆయన వెల్లడించారు. అనంతరం గుడివాడ విలంబ సంఘ ఆధ్వర్యంలో అంబేద్కర్ భవన అభివృద్ధి కొరకు 10,000 రూపాయల నగదును అంబేద్కర్ భవన్ నిర్వాహకులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు మరియు ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ మేధావి, భారతరత్న, రాజ్యాంగ నిర్మాత, ఈ దేశాన్ని దిశ ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఈరోజు 1944 సెప్టెంబర్ 30 తారీఖున ఇక్కడ ఇచ్చేసి అలిమేలాంబ ఆడపిల్ల వసతిగృహానికి శంకుస్థాపన చేయడం జరిగింది. అప్పుడు పెద్దలు ఇక్కడ కార్యక్రమాన్ని నెరవేర్చారు. 54 గంటల బండిలో ఉరిగింపు తీసుకొచ్చి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ రోజు అప్పుడు ఎవరో పుట్టలేదు. ఆ యొక్క డేట్ని పురస్కరించి ఇప్పటివరకు అది జరిగి 87 సంవత్సరాలు. ఈరోజు అదే డేట్ మీద ఇక్కడ ఎస్సీ బీసీ ఎస్ సంఘాలు, కాపు సంఘాలు, మైనారిటీ అన్ని కలిపి ఆయనకి నివాళులు చేయడం నాకు అంత ఆనందంగా ఉంది. అందరికి నా జేబీఎంలు. ఈ కార్యక్రమం అప్పుడు కూడా కృష్ణా జిల్లా సంఘమే ఇక భవనానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ సంఘం తరఫున మేము ఒక 20 మంది సభ్యులు కలిసి ఇది ఆక్రమణలో ఉంటే దాన్ని సాధించుకొని ఇక్కడ ఆడపిల్లల హాస్టల్ దాన్ని అలా ఉంటే బాగుంటుంది అంబేద్కర్ భవన్గా పేరు మార్చుకొని కన్స్ట్రక్షన్ చేసి ఇక్కడ అనేక కార్యక్రమాలు డిఎస్సి కోచింగ్ కానీ, బ్యాంక్ కోచింగ్ కానీ, మెడికల్ క్యాంప్స్ కానీ, గన్నీ బ్యాగ్స్ తయారీ కానీ, ఫుడ్ ట్రైనింగ్ సెంటర్ కానీ అన్ని పెట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా డిఎస్సిలో 50 మంది వరకు సెలెక్ట్ అయ్యడం జరిగింది. బ్యాంకులో కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. కనుక దీన్ని అంబేద్కర్ ఆశయాల కోసం ఏర్పాటు చేసి ఎస్సీబీసీ ఎస్టీ మైనారిటీలతో కూడా మైనారిటీలో కూడా ఇక్కడ అప్పుడు కోచింగ్ సెంటర్ రావడం జరిగింది. కాన్స్టిట్యూషన్ సెక్షన్ కూడా ఇక్కడ జరిగింది ఉచిత కోచింగ్. కనుక దీన్ని స్టేట్ వైడ్గా దీన్ని ఇంప్లిమెంట్ చేసి అన్ని సంఘాలని యొక్క అంబేద్కర్ భవన్ ఇన్వాల్వ్ చేసి కమిటీగా ఏర్పాటు చేసి ఇంకా అభివృద్ధి కోసం ఇంకా ఇన్కంప్లీట్గా కొంత దాన్ని కంప్లీట్ చేసి భారీ స్థాయి ఓపెనింగ్ చేయడానికి కోరుతున్నాం. అలాగే దీనికి ప్రజలను సహకరించాలి. ఇదే డేట్ పురస్కరించుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని గుడివాడ నడిబొడ్లో నెహ్రూ సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మన ఎమ్మెల్యే గారు, అంతకుముందు ఎమ్మెల్యే నాని గారు శంకుస్థాపన చేయడం జరిగింది. దాన్ని అదే ప్లేస్లో కాకుండా వేరే ప్లేస్ మాత్రమే అన్నప్పుడు చాలామంది రాము గారు అలా కాదు అక్కడే పెడదాం సెంటర్లో అని చెప్పి ఆయన నిర్ణయం తీసుకుని అందరినీ కలుపుకుని అక్కడ కార్యక్రమం చేసి ఇప్పుడు ఈరోజు అదే స్టాట్యూకి ఆవిష్కరణ ఈవినింగ్ 5కి జరగబోతుంది. నాయకులందరూ వస్తున్నారు. దీనికి వైఎస్ సంఘాల వారు, అంబేద్కర్ వారు అందరూ దీనికి ఇచ్చేసి జయప్రదం చేయాలని కోరుతున్నాం. నిన్న ప్రెస్ మీట్లో కోరాం. ఇంకా అందరూ వచ్చి కార్యక్రమం విజయవంతం చేయాలి. అలాగే భవిష్యత్తులో దీనికి 1 yearలో ప్రారంభించి అందరికీ అందుబాటులో ఇక అంబేద్కర్ భవన్ని సేవా కార్యక్రమం చేసే విధంగా దీన్ని ఏర్పాటు చేస్తామని కృష్ణా తరఫున మేము ప్రమాణం చేస్తున్నాం. అలాగే ఆయన సంఘాన్ని కూడా అందరూ సపోర్ట్ చేయాలని కోరుతూ ఇచ్చేసిన అందరికీ నా జై భీమ్.
అందరికీ నమస్కారం. ఈరోజు అతి పవిత్రమైన రోజు. ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత, ఈరోజు మన భారతదేశం ఈ విధంగా ఉండటానికి కారణమైన శ్రీ మన అంబేద్కర్ గారు మన గుడివాడలో నడయాడిన రోజు ఇది. అలాగే ఆయన ఆశయాలు కూడా వేరు. ప్రపంచ మేధావి. ఆయన ఒక వర్గానికే కాకుండా ఎస్సీలను ఆఖరి బీసీలకు కూడా న్యాయం చేసే ప్రయత్నం చేశారు ఆయన. కానీ ఆ రోజుల్లోనే కుట్రలు అనేవి అప్పుడే ఉన్నాయి. దాని మీద ఒక్క మన బీసీ పదం ఆయన యాడ్ చేయడానికి ఎంత ట్రై చేసినా కానీ అది చేయలేకపోయారు. అది చేస్తుంటే ఇంకాస్త మనం బాగుండేది. అది ఇప్పుడు కూడా మీ మనసులో బాధపడుతూ ఉంటాం. ఆయన అడుగుజాడలో నడుస్తూ చేస్తామని. ముఖ్యంగా ఆయన ఆశించిన ప్రకారం మనం ఎస్సీ, ఎస్టీ, బీసీ వీళ్ళందరూ కూడా ఒక్క తాటి మీద ఉంటే ఈ రాష్ట్రం, ఈ దేశం, ఈ భారతదేశమే మన కింద ఉంటది. అంటే రాజ్యాధికారం సాధించడం చాలా తేలికవుతుంది. మన అనుకోండి మనందరం ఒకటే, మనందరూ సోదరులమే, మనం సాధిద్దాం. ఇందాక మనమే స్లోగన్స్ ఇచ్చాం, రాజ్యాంగాన్ని పరిరక్షిద్దామని. పరిరక్షించడమే కాదు, దాన్ని అమలు చేద్దాం, యాజ్ ఇట్ ఈజ్ గా అమలు చేద్దాం. మన స్త్రీలకు కూడా హక్కులు కావాలంటే కేవలం ఆ మహానుభావుడు ఉండబట్టే ఈ రోజు మనం ఈ విధంగా ఎదగలిగాం. ఇంకా స్త్రీవాడు ఇంకా ఎదుగుదల చేతినివ్వండి. ఇప్పుడు మన జయరాజు గారు చెప్పినట్టుగా అనేక రకాలుగా ఆర్థిక చేతినివ్వండి. ముఖ్యంగా మహిళలకి ఆర్థిక చేతిస్తే ఆటోమేటిక్గా విద్య వస్తుంది. విద్య వస్తుంది, వైద్యం అనేది లభించినప్పుడు ఏ వ్యక్తి అయినా, ఏ కుటుంబం అయినా చక్కగా ఉంటది. అలాగే ఇప్పుడు మన జయరాజు గారు చెప్పినట్టుగా అందరికీ అవకాశం ఇద్దాం, అందరి ఎదుగుదలకి అవకాశం ఇద్దాం. మరింత సేవ. ముఖ్యంగా నా కోరిక ఏంటంటే విద్యలో ఎదుగుదలకి మరింత తోడ్పాటునివ్వండి. అందులో స్త్రీలకి మరింత ప్రాముఖ్యత ఇవ్వండి. స్త్రీ ఎదిగితేనే ఇంట్లో కుటుంబం బాగుంటది, దేశం బాగుంటది. అన్ని విధాలుగా కలకలాడుతూ ఉండాలంటే అది ఏదైనా ప్రపంచ మేధావి ఈ రోజు గుడివాడ అడుగుపెట్టిన రోజు కాబట్టి మమ్మల్ని ఆహ్వానించిన ఈ జయరాజు గారికి, ఈ సోదరులందరూ కూడా మరొక ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాం. జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్. ఈరోజు గుడివాడ పట్టణంలో అంబేద్కర్ గారి స్వయంగా స్వతంత్రం రాకముందు 44లో ఇదే రోజు 30వ తారీఖున ఇక్కడికి వచ్చి మరి కట్టివేరు నుంచి ఎడ్ల బండి ర్యాలీగా జనంతో వచ్చి ఇక్కడ శంకుస్థాపన, మహిళా పిల్లలకి, యువతకి హాస్టల్ నిమిత్తం ఈ భవనం శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది ఖాళీగా ఉన్న టైంలో మన ఆదిమాంధ్రం జిల్లా సంఘ అధ్యక్షులు పొంగిలేటి జయరాజు గారి ఆధ్వర్యంలో ఇది సాధించుకోవడం జరిగింది. సాధించుకున్న తర్వాత ఇది శంకుస్థాపన చేయటం, భవనం కట్టడం ఇవన్నీ అయినాయి. ఓపెనింగే ఆగింది. కనుక ఆయన ఆశయాలు సాధించాలంటే ఇది ఓపెన్ చేయాల్సిందే, చేసి ప్రజలకు అప్పచెప్పాలి. వీళ్ళ నాయకత్వంలో, వీళ్ళ కమిటీ ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు చేయాలని. అలాగే ఈరోజు మరి నెహ్రూ చౌక్ సెంటర్లో నడిబొడ్డులో మరి కాంస్య విగ్రహం అంబేద్కర్ గారిని ప్రారంభం చేస్తున్నారు ఇవాళ ఎన్నికల రాములు గారు. ఆయనకి చాలా ధన్యవాదాలు. ఎందుకనంటే ఆయన ద్వారా ఇది కూడా ఓపెనింగ్ అయ్యిద్దని, ఈ భవనం కూడా ఓపెన్ అయ్యిద్దని నమ్మకం. ఎందుకంటే ఆయన ఒకటొకటి అన్ని పనులు చేసుకుంటూ వస్తున్నారు కనుక ఆయనకి, ఎమ్మెల్యే గారికి, ఎన్నికల రాము గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడున్న కమిటీకి, బీసీ సంఘాలకి, కాపు సంఘాలకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాలన్నిటికీ పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సుదినం. మా తాతగారు సర్దార్ మూడేంటి రామారావు గారు జన్మస్థలమైన నేను కూడా గుడివాడలో పుట్టి మరి గుడివాడ ఉమ్మడి కాన్స్టిట్యూన్సీగా పామర్లో కూడా ఉండడం జరిగింది. ఇప్పటి వరకు కూడా నాకు ఈ భవనం చరిత్ర తెలుసు. జయరాజ్ అన్న తెలుసు, సుధాకర్ అన్న అంతా కూడా తెలుసు. పామర్ కాన్స్టిట్యున్సీ కూడా ఎస్ఐ కాన్స్టిట్యున్సీ గుడివాడ మరి నుంచి విడిపోవడంలో ఉద్యమాల్లో కీలక పాత్రగా బీసీల తరఫున అప్పుడు నేను ఎంపీటీసీగా ఉన్నాను, మండల ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. మరి అది సాధించుకున్న తర్వాత మరి ఈరోజు మరి రాము గారి ఆధ్వర్యంలో మరి ఆ విగ్రహం పెట్టడం అనేది చాలా సుదీనం. మరి ముఖ్యంగా ఏంటంటే కాంస్య విగ్రహం ఈరోజు ఇదే రోజు చాలా మందికి తెలియదు. మొన్న నేను విగ్రహం ఇనాగ్రేషన్ చేసిన రోజు వచ్చినప్పుడు రాము గారు అనౌన్స్ చేశారు, అంబేద్కర్ గారు కట్టివేరు నుంచి 30వ తారీఖున ఇదే రోజు ఇక్కడ రావడం జరిగింది. అదే రోజు ఓపెనింగ్ అంటే ఇప్పుడున్న తరానికి చాలా మందికి అవగాహన లేదు. ఆయన బీసీ, ఎస్టీ, నిమ్న జాతులు అంటే అట్టడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కష్టపడిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని
మరి ఎవరైనా కానీ రాజ్యాంగాన్ని పరీక్షించడం కోసం కుల మతాల అతీతంగా అందరూ కూడా గౌరవించాల్సిన బాధ్యత మరి రాష్ట్రంలో బట్టి దేశంలో ప్రజలందరి మీద ఉందని సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జయరాజ్ అన్న గారికి, సుధాకర్ అన్న గారికి, మా మిత్రులందరికీ, అట్లాగే బీసీ సంఘం మరి సెక్రటరీ గారు ప్రభాకర్ గారికి, గగరన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిసి, ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీలందరూ కూడా ఈ గుడివాడలో జరగబోయే 5 గంటల కార్యక్రమాన్ని అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుతూ, ముఖ్యంగా అదొక చిన్న అవకాశం, చిన్న విషయం, మరి అందరూ కూడా సహకరించాలి. అందరికీ లోకల్ నాయకత్వంలో మరి ఒక్కరితో అయితే కాదు, అందరూ వచ్చి పనిచేయాల్సిందిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై భీమ్. జై భీమ్. గుడివాడ ప్రాంతంలో గౌరీశంకరపురంలో పొంగులేటి జయరాజ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజున మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. 1944 సంవత్సరంలో ఇదే రోజు 30వ తారీఖున ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గుడివాడ ప్రాంతంలో ఈ గడ్డ మీద అడిగిపెట్టినటువంటి రోజున గుర్తు చేసుకుని, మరి చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి దళితులు కానీ, బీసీలు కానీ, మైనార్టీ కానీ, అన్ని కులాల వారి కానీ ఏకతాటిపై ఈ రోజున జరుగుతున్నటువంటి అంబేద్కర్ ఆవిష్కరణ కార్యక్రమానికి భారీ ఎత్తున విజయవంతం చేయాలని కోరుచున్నాము. మరి ఈ రోజున ఈ గౌరీశంకరపురంలోనే ఈ గడ్డ మీద శంకుస్థాపన చేయటము, మరి పొంగులేటి జయరాజ్ గారు అనేక విధానంలో అడుగుజాడలో ఈ భవన కట్టడము, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి దళిత సంఘాలంటికి సమావేశం ఏర్పాటు చేసి మరి గ్రామాలు జరిగినటువంటి లోటుపాట్లు, అనేకమైన సమస్యల మీద ఆయన ఉద్యమం చేయడం జరుగుతుంది. మరి కొన్ని విషయాలు సమస్య పరిష్కారం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఈ గుడివాడలో మరి నెహ్రూ సౌర సెంటర్లో విగ్రహం ఏర్పాటు చేయమని మరి జయరాజ్ గారి మరి ఆయన బాధ్యత తీసుకోవడంతో వెంటనే ఆ విగ్రహానికి మరి సహకారం అందించినటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు వినిగల రాము గారికి, మా గుడివాడ నియోజకవర్గం అంతటా కైకలూరు, గుడివాడ, మైలవరం దళిత మరియు మైనార్టీ, బీసీ, కాపు అనే సంఘాలందరికీ వారికి హృదయపూర్వక జైపూర్ తెలియజేస్తున్నాం. ఈ రోజున గుడివాడ మీ ఎస్సీలందరూ కూడా ఒకే మాట మీద మాకు ఆయన మాట నిలబెట్టేందుకు పూర్తి సహకరించినట్టుగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చేసి జై భీమ్. గణేష్ నగరంలో వేంచేసి ఉన్న శ్రీ సిద్ధి వినాయక ఆలయం నందు అమ్మవారికి శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా గత రోజు అమ్మవారికి సరస్వతి దేవి అలంకరణను నిర్వహించి విద్యార్థులు ఇచ్చే సరస్వతి పూజ నిర్వహించడం జరిగింది. 8వ రోజు సోమవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో విద్యార్థుల చేత శ్రీమాన్ మురళీకృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో సరస్వతి పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మురళీకృష్ణమాచార్యులు మాట్లాడుతూ విద్యతోనే అన్ని పొందగలుగుతామని, సరస్వతి కటాక్షం ఉన్న ప్రతి ఇంట అష్టలక్ష్ములు కొలువు తీరి ఉంటారని ఆయన తెలియజేశారు. అనంతరం దాతలు నేల లక్ష్మీ గణేష్, దామోదర శాస్త్రి, సప్పరపు ఉమా, కలవల అశోక్, నీల ఫణి, టేకు రాంబాబు వితరణతో విద్యార్థులకు పుస్తకాలు మరియు స్టేషనరీ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ సిద్ధి వినాయక ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సరస్వతి పూజకి ఏదో 108 మంది అనుకుంటే 400 మంది విద్యార్థులే రేపటి పౌరులే కాదు, రేపటి భక్తులు కూడా మీరే అవ్వాలి. భక్త ప్రహ్లాదుడు చిన్న వయసు నుంచి ఆయన గారికి కడుపులో బాక్సు, పెన్నులు, సరస్వతి దేవి యంత్రం, కాస్త ఆకలిస్తే తినడానికి బిస్కెట్ ప్యాకెట్, ఇవన్నీ దామోదర నరసింహాచార్యులు హైదరాబాద్ వాస్తవ్యులు, అలాగే నెల్లా లక్ష్మీ గణేష్ గారు, సపరపు ఉమా గారు, నెల్లా పని గారు, కలవల అశోక్ గారు. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ధ్యానం సమర్పించాలి కదా, కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే బాసర సరస్వతి వినాయక స్వామి సన్నిధిలో ఉన్న రాజశ్యామల అమ్మవారు కనపడాలి. మనకేమో అప్పుడప్పుడు మాయలో పాడేస్తుంది అమ్మవారు. మాయ అంటే ఏంటి? అసలు అంతవరకు సహకరించారు. వారిని, వారి కుటుంబాన్ని సర్వేశ్వరుడు సదా రక్షించి రేపు చేద్దాంలే హోంవర్క్, మా అమ్మ చేస్తుందిలే, మా నాన్న చేస్తాడులే అనుకోకూడదు. చక్కగా మాతృభక్తి, తల్లి యందు, తండ్రి యందు, గురువుల యందు, దేశము యందు ముఖ్యంగా
దేశం కోసం మనం ఏమి ఇచ్చింది దేశం అనుకోకూడదు. దేశానికి మేము ఏం చేసాం అనుకుంటే మన జీవితాలు బాగుంటాయి. భారతదేశం అంతా కూడా ఒక పూజా మందిరం లాంటిది. ప్రపంచ వరల్డ్ మ్యాప్ ఉంది కదా, అందులో భారతదేశం ఇండియా మ్యాప్ అంతా పూజా మందిరమే. అనేక గుళ్ళు, అనేక తీర్థాలు, అనేకమైన పుణ్యక్షేత్రాలు. కాబట్టి మనమంతా కూడా చాలా ఈ భూమిలో పుట్టినందుకు గర్వించాలి. ఇక్కడ సరస్వతి మాత శ్రీనగర్లో ఆ దివ్యమైనటువంటి క్షేత్రం కాశ్మీర్లో ఉంటున్నారు ఆ మహాతల్లి. అటువంటి శారదా మాతని ఇదిగో ఈ గుడివాడలో, గణేష్ నగర్లో, ఎన్టీఆర్ కాలనీలో మనమందరం పూజ చేస్తే ఇక్కడికి వచ్చేస్తుంది అమ్మవారు. పాస్పోర్టు, వీసాలు, ఫ్లైట్లు ఎక్కర్లా, ఇలా పిలిస్తే అలా వచ్చి కూర్చుంటుంది. మీ హృదయాల్లోకి వచ్చేస్తుంది. మంచి బుద్ధినిస్తుంది, మంచి చదువునిస్తుంది, మంచి భవిష్యత్తునిస్తుంది. అందుకని వినయం ఉండాలి. వినయం ఉన్నప్పుడే విద్య వస్తుంది. ఆ విద్య ఉంటేనే మన వాళ్ళు ఎక్కడైనా అమెరికా వెళుతున్నారా, అక్కడ కూడా మంచి జాబులు పడుతున్నారా? ఎందుకు పిలుస్తాడు అమెరికా వాడు మిమ్మల్ని? బాగా జ్ఞానం ఉంటుంది, బాగా చదువుకుంది. కాబట్టి పునాదులు సరిగ్గా లేకుండా ఎన్ని మేడలు కట్టినా కూలిపోతాయి, పేక మేడలు లాగా కూలిపోతాయి. పునాదులు మీరు ఇప్పుడే మీరు చాలా శ్రద్ధగా ఆ భగవంతుడి యందు భక్తి, తల్లిదండ్రుల యందు భక్తి, తల్లిదండ్రుల యందు చెప్పండి, దయలేని పుత్రుడు పుట్టనేని వాడు గిట్టనే, పుట్టలో చెదలు పుట్టవా గిట్టవా. తర్వాత అంతే కదా, మేరమామ అంటలేదుగా, విశ్వదాభిరామ విడురామ. ఆ వంక మీద మనకు చెప్పారు పెద్దలు. తల్లిదండ్రుల మీద దయ ఉండాలి, సాటి ప్రాణుల యందు దయ ఉండాలి. అలా దయ కలిగిన హృదయంలో భగవంతుడు దేవాలయం చేసుకుంటాడు మీ హృదయాన్ని. చెప్పండి, దయగల హృదయమే భగవన్ నిలయం. దయగల హృదయమే భగవన్ నిలయం. యాదేవి సర్వభూతేషు దయారూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తస్యై నమో నమః. నమస్కారం. త్రికరణ శుద్ధి అంటారు. త్రికరణ శుద్ధిగా త్రిశక్తి త్రిమూర్త్యాత్మక స్వరూప సిద్ధి వినాయక స్వామివారి దేవస్థానములలో రాజశ్యామల అమ్మవారికి జరిగేటువంటి దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు ఆలయ పాలకవర్గ కమిటీ, ఉత్సవ కమిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న శరన్నవరాత్రి మహోత్సవాల్లో సువాసిని పూజలతో, అద్భుతంగా చండీ హోమాలతో ఆలయం దేదీప్యమానంగా వెలిగిపోతున్నది. ఇవాళ బాలా త్రిపుర సుందరి అవతారం అన్నట్టుగా 400 పైడి బాలురంతా వచ్చి కూర్చున్నారు. వాళ్ళకి చక్కని పుస్తకము, పెన్ను, ప్యాడ్, జామెంట్రీ బాక్స్ కూడా ఇచ్చే కైంకర్య పరులుగా ఆలయ కమిటీ సభ్యులు కొంతమంది ఆ భాగ్యాన్ని తీసుకున్నారు, ఆ భాగ్యాన్ని పొందారు. వారిని, వారి కుటుంబాన్ని సర్వేశ్వరుడు సదా రక్షించి కాపాడుగా. కృతజ్ఞత ఉండాలా అక్కర్లేదు, మంచి చేస్తే థ్యాంక్స్ చెప్పాలా అక్కర్లేదు. థ్యాంక్స్ చెప్పే విధానం ఇది. ఈ ఆనందం మీకు ఈ పూజకి శ్రద్ధగా ఇంతటి ఏర్పాటు చేసిన పాలకవర్గ కమిటీ, ఉత్సవ కమిటీ అందరికీ కూడా కృతజ్ఞత చెప్పుకోవాలి. కృతజ్ఞత చెప్పడమే కాదు, కృతజ్ఞతగా ఉండాలి. కృతజ్ఞుడు, కృతజ్ఞుడు. కృతజ్ఞుడు అంటే ఏంటి? చేసిన మేలు మరిచిపోయేవాడు. కృతజ్ఞుడు అంటే చేసిన మేలు మరవనివాడు, మరిచిపోనివాడు. మనమంతా కూడా కృతజ్ఞులమా, కృతజ్ఞులమా? కృతజ్ఞులం. అందుకే కృతజ్ఞతాపూర్వక అభినందనలు చక్కగా తెలియపరిచారు. లీలామహల్ రోడ్లోని శ్రీ విజయదుర్గ అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు నేడు 9వ రోజు అమ్మవారు శ్రీ కనకదుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనం అవడం జరిగింది. ఉత్సవాలు 10వ రోజు బుధవారం శ్రీ మహిషాసుర మర్దినీదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని ధర్మకర్తల మండలి అధ్యక్షులు హరిబాబు, అర్చకులు పునీత్ శర్మ, ఈవో గంగు సురీష తెలియజేశారు. ఉత్సవ వేడుకలను దేవస్థాన ధర్మకర్తల కమిటీ సభ్యులు డి మహాలక్ష్మి, కె ప్రభు, ఎం రాముడు, బి శ్రీదేవి, ఏ విజయకుమారి, బి జయలక్ష్మి పర్యవేక్షించారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఓం శ్రీమాత్రే నమః.
కాచ్యానాయ విద్మహే కన్యకుమారదేవి తన్నో దుర్గీం ప్రచోదయాత్. ఈరోజు గుడివాడ పట్టణం నీలమహల్ రోడ్ నిర్వహించేసినటువంటి శ్రీ విజయదుర్గ అమ్మవారి దేవస్థానం నందు అమ్మవారికి దుర్గాష్టమి సందర్భంగా శ్రీ కనకదుర్గాదేవిగా భక్తులకి అమ్మవారి దర్శనమిస్తున్నారు. ఈరోజు అమ్మవారి యొక్క అలంకరణ కానీ అమ్మవారి యొక్క సేవా కార్యక్రమంలో కానీ ఎవరైతే పాల్గొంటారో వారికి ఎటువంటి శత్రుపీడలు కానీ దుష్టగ్రహ సూచనలు కానీ ఎటువంటి ఆటంకాలు కానీ ఉండవనేది ప్రతీతి. కనకదుర్గ అమ్మవారిని దర్శించిన ప్రతి ఒక్కరికి కూడా అష్టైశ్వర భోగభాగ్యాలు తొలదొక్కుతాయి. ప్రతి ఒక్క భక్తులు కూడా ప్రతిరోజు దేవస్థానం వద్దకు వచ్చి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాము. కనకదుర్గాదేవి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరి మంది ఉండి ఈ దుర్గాష్టమి రోజున తాము సంకల్పించినటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అన్నీ కూడా సిద్ధించాలని కోరుకుంటున్నాము. శరన్నవరాత్రిలో దుర్గాష్టమి యొక్క విశిష్టత ప్రత్యేకంగా ఉంటుంది. వాళ్ళ రోజున రాజుల కాలంలో ఆయుధ పూజా కార్యక్రమం చేసుకుని శత్రువుల మీద యుద్ధానికి వెళ్ళేవాళ్ళు. ఇలాంటి రోజుల్లో ఈ కాలమాన ప్రకారం భక్తులు షాపుల్లో కానీ వారు చేసే వ్యాపార సంస్థల్లో కానీ ఆయుధ పూజలాగా వారు చేసే వస్తువులకు పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. వాహన పూజలు కానీ ఇవన్నీ కూడా ఈ రోజు చేసుకుంటాం ఎంతో విశిష్టమైనది. ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ శరన్నవరాత్రి కార్యక్రమంలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని శ్రీ విజయదుర్గ అమ్మవారి కృపాకటాక్షలకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. రేపటి రోజు మహర్నవమి అమ్మవారు శ్రీ మహిషాసురమర్దిని దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. విజయదుర్గ దేవస్థానంలో 9వ రోజు వాళ్ళ శ్రీ కనకదుర్గమ్మ దేవి అవతారం భక్తులు వచ్చి దేవుని తీసుకొని తీర్థపదాలు తీసుకొని అలాగే లడ్డుపాటు బాగా చెప్తున్నారు. 2వ తారీఖు 4వ తారీఖు ఊరేగింపు అందరూ పాల్గొని. అందరికీ నమస్కారం అండి. ఓం మాత్రాయణ మహా. ఈరోజు 9వ రోజు విజయదుర్గ అమ్మవారి ఆలోచన దుర్గాష్టమి. అంటే ఈ దుర్గాష్టమి అంటే చెడుపై మంచి విజయం. ఈరోజు చెడుపై మంచి విజయం, దుశ్శక్తులన్నింటికి కాపాడే అమ్మ దుర్గమ్మ. అందుకే దుర్గాష్టమి. ఈరోజు ఈ భక్తులందరూ ఈ అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. 4వ తారీఖు ఊరేగింపు ఉంది. 2వ తారీఖు నాడు లడ్డూ పాటు ఉంది. వచ్చే నెల 2వ తారీఖు నాడు అన్నదానం ఉందండి. అందరూ రావాల్సిందిగా మనస్ఫూర్తి కోరుతున్నాం. గుడివాడ నీలమహల్ రోడ్లో శ్రీ విజయదుర్గమ్మ దేవస్థానంలో శ్రీ శరన్నవరాత్రి చాలా అత్యంత మహోత్సవంగా జరుగుతుంది. ఈ రోజు అష్టమిని పునస్కరించుకొని కనకదుర్గమ్మ అవతారం. ఈ అవతారం అమ్మ ముగ్గురమ్మల మూలబ్రహ్మ, జగమేని అమ్మ, దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించే తల్లి. జగములోనే అన్నిటికంటే మహాశక్తి, మహాకాళి, మహా సరస్వతి ముగ్గురమ్మలకు మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ. అమ్మ చాలా మహిమగల తల్లి, దుష్టులను శిక్షిస్తుంది. మహిషాసుర మర్దన రోజు రాక్షసుని సంహరిస్తుంది. అట్లాగే భక్తులందరూ వచ్చి కనకదుర్గమ్మను మన కన్నులారా దర్శించుకొని మనసారా దీవించమని ప్రార్థించుకోండి. ఇంట్లో అంతా సొమ్మే కలుగుతుంది. అట్లాగే రేపు 2వ తారీఖున 2/10/2025 దసరా సందర్భంగా ఆ రోజు సాయంత్రము లడ్డూ పాట వేలం వేయించున్నారు. అట్లాగే 3వ రోజు పుష్పశయ్య అలంకరణ. 4/9/2025 రోజున విజయదుర్గమ్మతో విజయేశ్వర స్వామి ఊరేగింపు జరుగుతుంది. భక్తులందరూ 3 గంటలకు వచ్చి అందరూ ఈ ఉత్సవంలో పాల్గొనవలసిందిగా జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. అట్లాగే 2/10 అన్న సమారాధనలో భక్తులందరూ పాల్గొని తమ శక్తి కొలది విరాళాలు ఇచ్చి వస్తు రూపంలో కానీ ధన రూపంలో కానీ విరాళాలు ఇచ్చి రసీదులు పొందవలసిందిగా కోరుతున్నాం. అందరూ కలిసి చేస్తేనే ఈ మహోత్సవం సక్రమంగా కన్నుల విందుగా జరుగుతుంది. ఏ లోటుపాటు లేకుండా ఉంటుంది. జయ దుర్గా. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. విజయదుర్గ నీలమహల్ రోడ్లో విచ్చేయన్న విజయదుర్గ అమ్మవారి గుడి సందర్భంగా మేమందరం ఈరోజు 9వ రోజు శరన్నవరాత్రులు, దుర్గాదేవి అవతారము. అమ్మవారు త్రిమూర్తులుగా అమ్మ పార్వతీదేవి, సరస్వతీదేవి, లక్ష్మీదేవి ముగ్గురు కలిసిన 9 నవరాత్రుల శరన్నవరాత్రులు ఇవి. ఆ రూపంలో అమ్మ దుర్గాదేవి అవతారం. దుష్ట శిక్షణ శిక్ష రక్షణ అని దుష్టులను శిక్షించే భక్తులను రక్షించే తల్లి
కళ్ళను కాచే తల్లి, మన కష్టాలు తీర్చే తల్లి, ఇంద్రకీలాద్రిలో వెలిసిన మన కనకదుర్గమ్మ తల్లి అవతారం ఈ రోజు. అమ్మ ప్రతి ఒక్క భక్తులను ఆశీర్వదిస్తూ నేనున్నాను మీకెందుకు అన్నట్టుగా దీవెనలు ఇచ్చే తల్లిగా ఈ రోజు కొలువు తీరి ఉంది. ఆ తల్లి యొక్క కరుణా కటాక్షంలో అందరూ పొందాలని, పిల్ల పాప అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా 4వ తారీఖున అమ్మవారి గొప్ప మహోత్సవం ఊరేగింపు ఉంది. ఆ రోజు అందరూ కూడా పాల్గొని ప్రతి ఒక్క భక్తులు కూడా ఆ తల్లి ఆశీర్వాదం పొందాలి. ఆ తల్లి చీర పంతులు గారు ఆ రోజు పూజా కార్యక్రమం చేసి ఖర్జూర పండు ఒక్క అలాంటివి అనేది ఇసిరి వేస్తే అవి ఎవరి భక్తులకైతే దొరికిద్దో వాళ్ళకి సంతానం లేని వాళ్ళకి సంతానం, కళ్యాణం జరగని వాళ్ళకి కళ్యాణం, అలాంటివన్నీ జరుగుతాయని బాగా నమ్మకం. ఈ అమ్మవారు ఇచ్చే తల్లి అని ఎంతో మంది కోరికలు తీర్చింది. అలాంటి తల్లి కోరికలు తీర్చే తల్లిగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ సద్వినియోగం చేసుకోవాలని అమ్మ ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ శరన్నవరాత్రి కార్యక్రమాలు 2వ తారీఖుతో ముగించుకున్నాయి. గురువారం విజయదశమి రోజు సాయంత్రం అమ్మవారి సన్నిధానంలో సెమీ పూజా కార్యక్రమం అనంతరం భక్తులు అమ్మవారికి ఇచ్చినటువంటి లడ్డూలను అమ్మవారి సన్నిధిలో వేలంపాట కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆసక్తి గల భక్తులు అమ్మవారి యొక్క అమూల్యమైనటువంటి లడ్డూలను కైవసం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా 4వ తారీఖు శనివారం మధ్యాహ్నం 3 గంటల నుండి శ్రీ విజయదుర్గామేద విజయేశ్వర స్వామి వారి యొక్క గ్రామోత్సవ కార్యక్రమం ఎంతో వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కూడా భక్తులు 50 మంది పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. అమ్మవారి యొక్క శరన్నవరాత్రి కార్యక్రమాలు ముగిసిన సందర్భంగా శ్రీ విజయదుర్గామ్మవారి శాంతి నిమిత్తం నవంబర్ 2వ తారీఖున కార్తీక మాస 2వ ఆదివారం మహా అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా భక్తులు 50 మంది పాల్గొని ఈ అన్నప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. ఈ అన్నదానానికి భక్తులు తమ శక్తి కొలది వస్తు రూపేణా కానీ ధన రూపేణా కానీ విరాళాలు దేవస్థానం వద్దకు సమర్పించి ఈ కార్యక్రమంలో ఈ యొక్క మహాయజ్ఞంలో తాము కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాము. గుడ్లవల్లేరు మండలంలో గత రోజు సాయంత్రం పర్యటించిన శాసనసభ్యులు వెనగళ్ల రాము పలు అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొని మైక్రో వాటర్ ఫిల్టర్ ను మరియు వాటర్ ట్యాంకులను ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే ప్రధాన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే రాము వెల్లడించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభ వేదికపై నుండి శాసనసభ్యులు రాము మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఎన్నికల సమయంలో తాను గ్రామాల్లో పర్యటించినప్పుడు అధికంగా మంచినీటి సమస్య తన దృష్టికి తీసుకురావడం జరిగిందని, దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతి గ్రామంలో స్వచ్ఛమైన మంచినీటిని అందజేయడమే లక్ష్యంగా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉరగడ్డ శ్రీకాంత్, గుడ్లవల్లేరు మండల పార్టీ అధ్యక్షులు కొసరాజు పాపయ్య చౌదరి, పొట్లూరి రవి, జంగా మోహన్ రావు, వల్లభనేని గంగారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ గుడ్లవల్లేరు ఊర్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. అన్నిటికంటే ముందుగా గుడ్లవల్లేరు నియోజకవర్గ ప్రజలందరికీ నా వందనాలు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ గైస్. మండలం స్థాయి మీరు ఎప్పుడో దాటిపోయింది. దీంట్లోంచి మీరు ఎప్పుడో మీ రేంజ్ అంతా నియోజకవర్గం దాని తర్వాతే ఉంటుంది. సో అది వాస్తవంగానే నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తానే ఉన్నా ఈ కాన్సెప్ట్. ఏదైనా కానీ గుడ్లవల్లేరు నియోజకవర్గంలో గుడివాడ ఉంది అనే ఉద్దేశంతో మనకి ఇక్కడంతా నడుస్తూ ఉంటుంది. ఓకే, సో ఏదైనా కానీ ఈ పోటీ మొత్తం ఇలాగే జరుగుతుంది కాబట్టి ఓకే. కానీ ఒక గొప్ప విషయం కూడా ఉంది ఇక్కడ. అంత స్ట్రాంగ్ గా పోటీ పడగలమనే ధైర్యం కూడా ఇక్కడ నాయకుల్లోనూ ప్రజల్లోనూ అందరిలోనూ ఉంది. అండ్ ఐఎమ్ ప్రౌడ్. నాకు మీలో ఉన్న ఆత్మవిశ్వాసానికి మా గుడ్లవల్లేరు అనే మీకుండే ఒక రకమైన టుగెదర్నెస్కి సో మీ అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తూ ఈరోజు ఏమేం కార్యక్రమాలు చేసుకున్నాం కూడా మీకు ఐడియా ఉంది. సో సుమారుగా ఒక స్కూల్ భవనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. అలాగే అక్కడ ఓవర్ హెడ్ ట్యాంక్ ఒకటి ఓపెనింగ్ చేసుకున్నాం. అలాగే ఇక్కడ మనకి మైక్రో ఫిల్టర్ కూడా ఓపెన్ చేసుకున్నాం. సో ఎన్ని కార్యక్రమాలు ఇవన్నీ చేస్తానే ఉన్నాం. ఇక్కడ నాయకుల్లో ఉండే స్పెషాలిటీ ఏంటంటే చేసింది ఏది చెప్పరు, మళ్ళీ నేను చెప్పుకోవాల్సిందే. కానీ ఇది కాకుండా మీకు మిగతా కావాల్సిన ఏంటి అనేది మాత్రం రోజు పొద్దు నుంచి సాయంత్రం దాకా అడుగుతూనే ఉంటారు, విచ్ ఇస్ వెరీ గుడ్. కాదు చేసింది కూడా అప్పుడప్పుడు గుర్తు చేస్తే మాకు కూడా సంతృప్తి ఉంటుంది అనేది నేను చెప్తాను.
ఓవరాల్గా ఊరికి చేసింది మీరు ఒక్క ముక్క చెప్పాల బేసిక్గా ఇప్పటికి ఇవన్నీ. సో ఇది ఇలా వాస్తవానికి అందరూ మనుషులమే కాబట్టి మేము చేసిన దీన్ని ఎవరిని గుర్తించారా లేదా అనేది మాకు కూడా కోరిక ఉంటుంది. బేసిక్గా తెలుసుకోవాల్సింది ఒక కోరిక ఉంటుంది. ఓకే మేము ఇది చేసాము, ఇది గుర్తించారా లేదా అనేది ఒకటి తెలుసుకున్నాను. దాన్ని మీరు అక్నాలెడ్జ్ చేస్తే చాలు, మాకు అంత మించి పెద్దగా ఆశయం లేవు ఇక్కడ. సో ఈ గొడ్లవల్లేరు మొత్తం మండలంలోనే అతి పెద్ద ఊరు ఇది. అలాగే ఇక్కడ ఉన్న అనేక కాలనీలు కూడా మేము చూస్తూ ఉన్నాం. అనేక రకమైన కాలనీలు ఉన్నాయి. ఇక్కడ అంబేద్కర్ నగర్ ఉంది, ఇక్కడ ఎన్టీఆర్ చంద్రన్న కాలనీ ఉంది, అవతల పక్క ఎన్టీఆర్ నగర్ ఉంది. అంటే సమతుల్యం చక్కగా అందరితోనూ పాటించుకుంటూ వస్తున్నారు. అలాగే శ్రీకాంత్ అడిగింది కూడా తప్పులేదు. దాన్ని కూడా మీరు అందరూ కనుక ఒప్పుకుంటే దాని మీద ఒక ఆలోచన చేసి మనం ఏదైనా చేద్దాం ఇక్కడ తప్పకుండా. ఫస్ట్ థింగ్, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నిజంగా అడగంగానే ఆ వాటర్ చూడగానే మనం తీసుకెళ్ళి మన నీళ్ళు ఎలాంటివి ఉన్నాయని చూడగానే ఆయన స్పందించిన తీరు నాకు బాగా నచ్చింది. అంటే మనకి ఇక్కడ గుడివాడ వచ్చే లోపు అందరికీ ఆదేశాలు వెళ్ళిపోయినాయి. ఇక్కడ నుంచి టెస్టింగ్ కోసం వాటర్ తీసేసుకున్నారు, అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అంత స్పీడ్గా చేసేసారు పని. అందుకనే మనకి చాలా వరకు అనేక రకమైన వాటర్ ఫిల్టర్స్ అన్ని బాగు చేసుకుంటాం, కానీ ఇది కానీ చేసుకురాగలిగాం. సో దట్ ఈస్ వన్ గుడ్ థింగ్, మనం అనుకున్న హ్యాపీనెస్. అలాగే ఈ కాలనీ నేను తిరిగేటప్పుడు చూశాను, ప్రతి ఇంటికి కూడా వచ్చి ఈ కాలనీలో కూడా ఎక్కడ మిస్ కావాలి, అక్కడోకి ఇల్లు ఉన్నా కానీ ప్రతి ఇంటికి బండి మీద అయినా కానీ తీసుకుని తిరిగాను అనిపేసి ఇక్కడ మొత్తానికి వచ్చినప్పుడు చూశాను. ఇక్కడ ప్రధానంగా మీకు కావాల్సింది ఏంటి, ఇంత దారుణంగా ఉంది, ఎట్లాగా వాన పడితే ఎట్లాగా అన్నా తెలుస్తాను ఉంది, వాన పడితే ఎట్లా ఉంటుంది అనేది. కానీ ఈ రకంగా ప్రతి ఒక్క విషయం నేను చేసి రావాల్సిన, ఎందుకంటే నాకు కరెక్ట్గానే క్లియర్గానే తెలుసు. నాకు ఏ రోడ్డు అయినా కానీ అడ్డ రోడ్డు ఏదైనా కానీ అసలు నీళ్లు బాగా నిలిచిపోతున్నాయి. అంతేకాకుండా పాములు గిళ్ళు తిరుగుతూ ఉంటాయి. దీంట్లో చాలా ప్రాబ్లంగా ఉంది. అయితే ఇవన్నీ కూడా చేయాలి, తప్పకుండా నేను చేసి పెడతా అని చెప్పి మీ అందరికీ మాటిస్తాను. ప్రతి రోడ్డు నేనే వేస్తాను మీకు. అతి త్వరలోనే స్టార్ట్ చేసుకుంటాం సాధ్యమైన తొందరగా. అదే రకంగా ఇక్కడికి వాటర్ ఫిల్టర్ కూడా మనకి 12 లక్షలు అండి. ఇది మైక్రో వాటర్ ఫిల్టర్ ఇది 1,64 లక్షలు. అదే లైన్స్ సహా కలిపేది. ఓకే, సో ఇవన్నీ వేసుకుంటమే కాకుండా ఇక్కడి నుంచి చూసుకుని వస్తున్నాం. ఈ రోడ్డు నాకు ఆల్రెడీ చెప్పారు. మీకు ఇంకో గొప్ప విషయం చెప్తున్నాను. మీరు అడిగారు కదా దీంట్లో అండర్ పాస్ అని. అండర్ పాస్ కాదండి, అండర్ పాస్ ప్లస్ ఫ్లైఓవర్ రెండు శాంక్షన్ అయిపోయినాయి. ఆల్రెడీ టెండర్ దర్శకి వెళ్ళిపోతుంది. ఇక్కడ మీకు కాలేజ్ ఎదురుది మాత్రం తెలుసు, ముందు అది కూడా అడిగారులేండి. నేను చెప్తున్నా పూర్తిగానే, మీకు మీ సమస్య మీద పూర్తి అవగాహన ఉంది నాకు. దీంట్లో ఆ రెండు కూడా ఉంది. కానీ ఏదైనా అండర్ పాస్ రెండు కలిపి పెట్టేసాం, శాంక్షన్ అయిపోయింది. అది శాంక్షన్ అవడమే కాదు, ఇప్పుడు ఆల్రెడీ టెండర్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వబోతుంది. అతి త్వరలో టెండర్ స్టార్ట్ అవ్వబోతుంది. మీకు ఎప్పుడో సంవత్సరాల పాటు అవసరం లేదు, ఈ సంవత్సరం స్టార్ట్ అవుతుంది. అది వేసేస్తారనేది కూడా మీకు గ్యారంటీ చెప్తున్నా. వేసేటప్పుడు నేను మీరు చెప్పినట్టుగా ఇప్పుడే బాబాయ్ చౌదరి గారు కానీ వీళ్ళందరికీ చూపించారు నాకు. ఆ రోడ్డు మెజర్మెంట్ కూడా దాని ప్రకారం ఇది కూడా యాడ్ చేయమని చెప్పి నేను రిక్వెస్ట్ పెడతాను. అంటే అటుపక్క నుంచి మీకు ఈ రోడ్డు కనెక్ట్ అయిపోతే నా అవగాహన ఉంది, ఎలక్షన్ ముందు నుంచి చూస్తాను అన్న దాన్ని అలా కూడా చేపించాలని. అది కనుక అయిపోతే మీకు ఇక్కడ ఉన్న 7,000 పైగా జనాలు ఉంటున్నారు కాబట్టి 8,000 మంది. జనసేన కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ గారు, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలు, ఇక్కడికి ఇచ్చేసిన కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా నమస్కారాలు. అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన కాలనీ సోదరులు కూడా అందరూ కూడా నమస్కారాలు. ఇప్పుడే ఈ రోజున 4వ ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఇప్పుడు 3 పూర్తయినాయి, 4వది ఈ రోజున. ఇటువంటి వాతావరణం 5 సంవత్సరాలు మీరు చూడలే. అక్కడ 5 సంవత్సరాలు ఎటువంటి ప్రారంభోత్సవాలు లేవు. అవునా కాదా? ఒక్క గుప్పిడి మట్టిపోయలేదు దుర్మార్గులు. డెవలప్మెంట్ పూర్తిగా 0. ఎక్కడ ప్రారంభోత్సవాలు లేవు. దయచేసి ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి. ఈ రోజున వచ్చి సంవత్సరం 4 నెలలు 5 నెలలు పూర్తి అవుతుంది. ఇప్పటికే
పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు కానీ, తాగునీరు కానీ, డ్రైనేజీ కానీ, ఈరోజు రైతాంగం ఇంత స్వేచ్ఛగా ఉందంటే వాళ్ళ డ్రైనేజీ అన్నీ తవ్వకాలు చేయటం, ఎక్కడ ముంపికి ఎక్కడ గురికాల ఈ సంవత్సరం అన్నీ ఆలోచించాలి. ఎందుకంటే దాని మీద దృష్టి పెట్టి వెనుగల రాము గారు వాళ్ళ డ్రైనేజ్ కానీ, తాగునీరు మీద, సాగునీరు మీద, అదేవిధంగా శానిటేషన్ మీద కూడా దృష్టి పెట్టి ఈరోజు అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పటికే ఈ రోజున మీ మండలానికి సుమారుగా 8 కోట్లతో రోడ్లు వేశారు. వాడి మెయిన్ రోడ్ మీరు కూర్చున్న రోడ్డు కూడా మెట్లు వేయడం, దీని మీద సిసి రోడ్డు, మన తార్ రోడ్ వస్తుంది అనుకుంటా, జిఎస్పి కదా. ఖచ్చితంగా ఇంకా చేయాల్సింది కూడా చాలా ఉంది. గత ప్రభుత్వం చేసిన వాళ్ళు ఏమీ చేయలేదు కాబట్టి చాలా నష్టపోయాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో అన్ని కార్యక్రమాలు గతంలో ఏ విధంగా అభివృద్ధి చేశామో 2014 నుంచి 19 కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చాలా కార్యక్రమాలు చేశాం. ఖచ్చితంగా ఇవన్నీ కూడా పూర్తి చేస్తాం. అదేవిధంగా దాంతోపాటు ఈరోజు సంక్షేమం కూడా చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏదైతే మనం ఎలక్షన్లో సూపర్ 6 ప్రోగ్రాంలు ఉన్నాయో, మొన్న కూడా సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా విజయవంతంగా చేశాం. కానీ చేసిన మంచిది పక్కన పెట్టి దుర్మార్గులు ఏ విధంగా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి ఒకసారి ఆలోచన చేయాలి. ప్రజలు కూడా మన ప్రజల్లో తీసుకెళ్ళకపోతే అదే నిజం అనుకుంటారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్ 4,000 ఏ రాష్ట్రంలో ఇవ్వట్లా, కేవలం మన రాష్ట్రంలో చేస్తున్నాం. అదేవిధంగా సూపర్ 6లో ఇవాళ 3 గ్యాస్ సిలిండర్ కానీ, ఉచిత బస్ ప్రయాణం కానీ, తల్లికి వందనం కానీ, రైతుకి కావాల్సిన ఆర్థిక సహాయం, ఇవన్నీ కూడా మన సూపర్ 6 ఇచ్చిన ప్రోగ్రామ్స్ చేయాల్సినవి ఉన్నాయి. 2-3 పెండింగ్లు ఉన్నాయి. ఒక్కసారి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అవి కూడా పూర్తి చేస్తాం. ఆ దుర్మార్గులు ఇప్పటికే మొదలెట్టారు. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మాట్లాడుతాడు చూస్తున్నారు కదా. 5 సంవత్సరాలు వాళ్ళు గుక్కడి నీళ్లు పోయేలా మీ అందరికీ తాగునీరు చాలా నష్టపోయాం. ఇప్పటికే ఖచ్చితంగా మనం చేసిన మంచి కార్యక్రమాలు ఏదైతే ముందు తీసుకెళ్తున్నామో, సంక్షేమం, అభివృద్ధి 2 కూడా ప్రజల్లో తీసుకెళ్ళాలి. ఒక పక్క మనమేమో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు సింగపూర్ వెళ్తున్నారు, పెట్టుబడులు తీసుకుంటారా, పరిశ్రమలు పెడతాకి, యువతకు ఉద్యోగ అవకాశాలు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి వెనకాల నుంచి ఉత్తరాలు రాస్తున్నాడు వాళ్ళకి. ఈ ప్రభుత్వం నిలకడగా లేదు, పడిపోద్దని చెప్పి రాస్తున్నది. ఇంత దుర్మార్గంగా కక్ష పెట్టి తెలుగు ప్రజల మీద అతను దుష్ప్రచారం చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా తెలుసుకోవాలి మీరు. గత 5 సంవత్సరాలు 3 రాజధాని చెప్పి ఏ విధంగా నష్టపోయావో మీకు తెలుసు. ఆ దుర్మార్గుడు చేసిన అరాచకాలు, స్వేచ్ఛ లేదు, ప్రజాస్వామ్యం లేదు. ఏమన్నా మాట్లాడితే కేసులు పెట్టి హౌస్ అరెస్టులు కానీ, జైల్లో పెట్టడం కానీ కార్యక్రమాలు చేశాడు. గతంలో ఎప్పుడు నా మీద ఒక్క కేసు కూడా ఉండేది కాదు. 5 సంవత్సరాలు 19 కేసులు వచ్చినాయి నా మీద. ఈ దుర్మార్గుడు చేసిన అరాచకాలు ఆ విధంగా ఉన్నాయి. ఖచ్చితంగా మంచి కార్యక్రమాలు మీరు ఊహించిన విధంగా మీ కాలనీ అభివృద్ధి చేయాలి. అదేవిధంగా ఇంకో మంచి అదృష్టం ఏంటంటే ఈ రోజున ఈ యొక్క కార్యక్రమానికి మైక్రోఫిల్టర్ బెడ్లు ఓపెన్ చేయడానికి వచ్చేసిన ముఖ్య అతిథి గౌరవ శాసనసభ్యులు వెనిగల రాము గారికి, అలాగే వేరే హౌస్ చైర్మన్ శ్రీ రావి వెంకటేశ్వరరావు గారికి, మిగతా పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే గుడ్లవల్లేరు మండలం కూడా ఎప్పుడు అభివృద్ధి కోసం కాంక్షించే నాయకులున్న ఈ యొక్క మండలంలో ఇప్పుడు కూడా గుడివాడ కన్నా ఎక్కువగా ఎమ్మెల్యే గారిని గుడ్లవల్లేరు మండలంలోనే మ్యాక్సిమం తిరుగుతున్నాం. అలాగే గుడ్లవల్లేరు మండలంలోనే పనులు కూడా అలాగే చేయించుకున్నారు. మా ఎమ్మెల్యే గారు చెప్పేదండి, గుడివాడ మీద కూడా దృష్టి పెట్టి గుడివాడలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు మాకు కూడా అవకాశం కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే కాలనీలో గుడివాడలో అనేక కాలనీలు ఉన్నాయి. ఆ కాలనీలు ఇంకా అభివృద్ధి చెందకముందే గుడ్లవల్లేరు మండలం కాలనీ అభివృద్ధి దిశగా ఈ రోజున ఇక్కడ ఓపెనింగ్ రావడం చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే మంచి నాయకులు వస్తే అభివృద్ధి ఖచ్చితంగా జరుగుద్దని చెప్పి మనందరం కూడా చూస్తున్నాం. ఏదైతే గౌరవ శాసనసభ్యులుగా వెనిగండ్ల రాము గారు మన యొక్క నీటి సమస్యల్ని మన ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి ఒక బాటిల్ ద్వారా చూపిస్తే, మేము గుడివాడ వచ్చే లోపలే ఆయన 3 కోట్ల రూపాయలు మైక్రో ఫిల్టర్ బెడ్లకి శాంక్షన్ చేసి ఒక గొప్ప నాయకులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. అటువంటి నాయకులు ఈ రోజున ఉండబట్టే చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో
ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. కాబట్టి గౌరవ శాసనసభ్యులకి మేము చిన్న కోరిక ఏంటంటే, ఇక్కడ చంద్రన్న కాలనీ ఉంది, ఎన్టీఆర్ కాలనీ ఉంది, అలాగే అనేక రకాల కాలనీలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క కాలనీకి పవన్ కళ్యాణ్ గారి పేరు పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఒక కాలనీకి పవన్ కళ్యాణ్ గారి పేరు పెట్టే అవకాశం కల్పించవలసిందిగా పవనన్న కాలనీ అని పెట్టి ఈ యొక్క కాలనీకి మంచి పేరు తీసుకొచ్చి, అలాగే ఈ యొక్క అభివృద్ధిలో పవన్ కళ్యాణ్ గారి యొక్క మార్కుని ఏదైతే నీటి సమస్యలు కానీ, రోడ్లు కానీ, అనేకమైనటువంటి కార్యక్రమాల్ని ఈ యొక్క ఆయన నాయకత్వంలో కూడా చేసుకునే విధంగా మనందరం కూడా కృషి చేద్దామని చెప్పి ఈ యొక్క సమస్యని, ఈ యొక్క విన్నపాన్ని గౌరవ శాసనసభ్యులు తమ దృష్టిలో పెట్టుకుని పవనన్న కాలనీగా ఏర్పాటు చేయాలని చెప్పి మేము జనసేన పార్టీ తరఫున, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు బాపయ్య చౌదరి గారికి, అలాగే రాయ వెంకటేశ్వర గారికి, మిగతా పెద్దలందరికీ కూడా కోరుకుంటున్నాం మాకు సహకరించమని. పవనన్న కాలనీగా ఏర్పాటు చేస్తే మేమందరం కూడా సంతోషిస్తాం. కాబట్టి ప్రజలందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు. అందరూ తప్పట్లు కొట్టనమ్మా. గుడివాడ పిన్నమనేని నగర్ నక్కల కలవరు గట్టు మీద వేంచేసి ఉన్న శ్రీ నాగ దుర్గాదేవి అమ్మవారి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. నేడు 9వ రోజు అమ్మవారు శ్రీ కనకదుర్గాదేవిగా భక్తులకు దర్శనమివ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు పాలకొల్లు కిషోర్ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి నగరోత్సవ ఉయ్యాల సేవ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అర్చకులు పాలకొల్లు శేషబాబు మాట్లాడుతూ అత్యంత వైభవంగా భక్తుల సహాయ సహకారంతో శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కొమ్ము నాగమణి, తాండవ ఫణి తదితరులు పాల్గొన్నారు. आयुष्येवेन्द्रिये प्रतिष्ठते शतानन्दं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः शुभम् इष्टदेवताः कुलदेवताः ग्रामदेवताः सकलदेवी देवताम्भो नः करुणाः कटाक्षाः प्रसिद्धिरस्तु तदास्तु 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 महालक्ष्मी महासरस्वती स्वरूपिणी नागदुर्गा देवता परिपूर्ण अनुग्रह गुरुभ्यो नमः हरिः ओम् सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्रयंबके देवी నారాయణీ నమోస్తుతే. మన గుడివాడ పట్టణం పిన్నమనేని నగర్ స్థానిక నక్కల కాలువ గట్టు మీద వేంచేసి ఉన్నటువంటి నాగదుర్గాదేవి భద్రకాళి ప్రత్యంగిర వారాహి దేవి సమేత అనంత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం నందున శరన్నవరాత్రి మహోత్సవ సందర్భంగా ఈరోజు అమ్మవారు దుర్గాదేవిగా మనందరికి కూడా దర్శనమిస్తున్నారు. అలాగే ఈరోజు ప్రాతకాలమున గణపతి పూజ, కంకణధారణ, శ్రీచక్ర ఆరాధన, అమ్మవారికి కుంకుమార్చన, విశేషంగా దుర్గాదేవి హోమం, మహాపూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. అలాగే రేపు అమ్మవారి యొక్క అలంకారం మహిషాసురమర్దినీదేవి. గ్రామంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా అమ్మవారి దేవాలయం వద్దకు వచ్చి అందరూ కూడా పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఈవేళ అమ్మవారికి దుర్గాదేవి అలంకరణ చేశాము. అమ్మవారికి వేళ నగరోత్సవము, అమ్మవారికి ఉయ్యాల సేవా కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే రేపటి వేళ రోజున అమ్మవారికి మహిషాసురమర్దినిగా అలంకరించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించే ప్రార్థన. పిన్నమనేని నగరం నక్కల కాలం మీద ఏం చేసి ఉన్న నాగదుర్గాదేవి ఆలయంలో నవరాత్రి మహోత్సవాలు 9 రోజుల నుంచి అత్యంత వైభవంగా జరిగినాయి. ఈరోజు దుర్గామాత అవతారంలో అమ్మవారు 8 చేతులతో త్రిశూలము, ఖడ్గము, శంకు చక్రాలతో ఎంతో ముగ్ధ మనోహరంగా భక్తులని అలరిస్తూ ఉన్నారు. ధైర్యానికి, పోరాటానికి, అన్యాయం జరిగినప్పుడు
తిరుగుబాటు చేయటానికి అన్నట్టుగా ఈ 9 రోజులు కూడా అమ్మవారు రోజుకొక అవతారంతో ఒక్కో అవతారానికి ఒక్కొక్క విశేషంతో అమ్మవారు రాక్షస సంహరణ చేస్తూ ఉంటారు. అలాంటి దసరా నవరాత్రి మహోత్సవాల పాలకొల్లు కిషోరు అంటే నాకు రక్త సంబంధం ఒకటే లేదు కానీ సొంత తమ్ముడు లాంటివాడు. మరి నాకు ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని ఏ పని చేసినా నన్ను ముందు పెట్టి పని చేస్తూ ఉంటాడు నా తమ్ముడైన పాలకొల్లు కిషోరు. ఏటా కూడా నాకు సారీ చీర పెట్టి నన్ను సొంత తమ్ముడి కంటే ఆదరిస్తూ ఉంటాడు. ఈ దసరా శరన్నవరాత్రి మహోత్సవంలో అత్యంత వైభవంగా జరుగుతున్న ఈ సందర్భంలో పాలకొల్లు కిషోరు, ప్రసన్న మా మరదలు వారి కుటుంబం చల్లగా ఉండాలని, అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో నిండు నీరుళ్ళు వర్ధిల్లాలని, గుడివాడ పట్టణ ప్రజలందరూ కూడా ఆ దుర్గాదేవిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని, సస్యశ్యామలంగా పాడి పంటలతో సుఖ సంతోషాలతో ప్రజలందరూ కూడా వర్ధిల్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుట్టి హరికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ముదిరేపల్లి మండల పేరూరు గ్రామ వాస్తవ్యులు వీర్ల శివ కేదరి శ్రీమతి విద్యా దుర్గా దంపతుల కుమార్తె నిత్య శ్రీ లలిత పుట్టినరోజు సందర్భంగా స్థానిక ఏలూరు రోడ్లోని కర్ల వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అన్నదాన కార్యక్రమానికి నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ లింగం ప్రసాద్ విచ్చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాలు ఎందరికో ఆదర్శనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్యవేశ ప్రముఖులు భగవరపు తిరుపతయ్య, జాజుల సుబ్బారావు, జాజుల తాతారావు, జాజుల మునింద్ర, నల్లం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మానవ సేవే మాధవ సేవ అనే కాన్సెప్ట్తో శ్రీకృష్ణ యాదవ సేవా సమితి ఆధ్వర్యంలో మరి ఆయన అధ్యక్షుడిగా ఉన్నటువంటి పుట్టి హరికుమార్ గారు మంచి మంచి కార్యక్రమాలు, ఎందుకంటే ఏది చేయాలన్నా కూడా సంఘంలో వృద్ధులు చిన్నపిల్లలతో సమానం. వాళ్ళ ఒక మంచి కాన్సెప్ట్ తీసుకుని ఎక్కడ ఆయన సొంత పనులు కూడా కొన్ని చేసుకుంటా కొన్ని మానుకుంటా మంచి మంచి కార్యక్రమాలు చేయాలి, వృద్ధులకు అందరికీ కూడా వృద్ధాశ్రమాలన్నిటిలో కూడా ఒక కాన్సెప్ట్గా పెట్టుకుని ఆయన ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకుంటా ముందుకెళ్తా ఉన్నారు. ప్రత్యేకంగా ఆయన్ని అభినందిస్తూ ఉన్నాను. మరి అలాగే ఈ రోజున వీర్ల కేదారి దుర్గా గారి వాళ్ళ పుత్రిక మరి నిత్య శ్రీలలిత ఈరోజు పుట్టినరోజు సందర్భంగా వారు మరి ఇక్కడ ఏర్పాట్లు చేయటం, దాని ఆయన హరికుమార్ గారి ఆధ్వర్యంలో చేయటం చాలా సంతోషం. మరి ఇలాంటి కార్యక్రమాలు ఇన్స్పైర్ అయ్యి చాలా మంది కూడా మరి హరికుమార్ గారు మొదలెట్టిన తర్వాత చాలా మంది కూడా ఇన్స్పైర్ అయ్యి మరి చాలా మంది ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇంకా ఇంకా జరగాలి, మంచి కోరుకునే వ్యక్తులుగా ఈ రోజున మరి నన్ను ఆహ్వానించడం, ఇక్కడికి రావటం మీ అందరికి కూడా మరి సేవా సమితికి, అలాగే హరిగారికి, అలాగే తిరుపతయ్య గారికి, మునేంద్ర గారికి, సుబ్బారావు గారికి, తాతారావు గారికి అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ రోజున శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో ఏలూరు రోడ్లోని కర్ల వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథికి చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ప్రజలందరూ ఆయన్ని ఆప్యాయంగా మా లింగం ప్రసాద్ గారిని పిలుచుకుని ఇక ఆయన గురించి మేము చెప్పాల్సిన పని లేదు. ఆయన లాంటి వ్యక్తి రేపు ముందు మాకు మున్సిపల్ చైర్మన్గా వస్తే భావిస్తాం. అందరూ ఆయన చైర్మన్గా వస్తే మేము అందరం హ్యాపీ ఫీల్ అవుతాను. ఇప్పుడే మా జాజు సుబ్బారావు గారు, తిరుపతి గారు, మునీంద్ర గారు, దాదారావు గారు, మేమే కాకుండా గుడివాడ పబ్లిక్ కూడా మంచి వాళ్ళకి వస్తే గుడివాడ అభివృద్ధి చేస్తానని ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకం ఆయన మీద పెట్టుకున్నారు అందరూ. ఆయనకు వస్తే మొదటి సంతోషించే శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున మేమే. అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న పేరూరు గ్రామ వాస్తవ్యులు వీర్ల శ్రీనివాసరావు, వీర్ల ప్రభావతి గారి మనవరాలు, వీర్ల శివకేదారి, వీర్ల దివ్య దుర్గా దంపతుల కుమార్తె చిరంజీవి వీర్ల నిత్యశ్రీ లలిత పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే పేరూరులో మాజీ సర్పంచ్ మా బావగారు సోమ సత్యనారాయణ గారు, ఆయన గత 5 సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తే వారిని చూసుకుని ఈ వీర్ల కేదారి శివకేదారి గారు నేను కూడా చేస్తాను, పుట్టినరోజులు ఆడంబరాలు పోకుండా పేదలకి వృద్ధాశ్రమాల వృద్ధులకు అన్నదానం పెట్టాలని మా సోమ సత్యనారాయణ గారిని ఆదర్శంగా తీసుకుని ఈ కార్యక్రమం చేశారు. వారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ప్రత్యేకంగా ధన్యవాదాలు కోరుతాను. అలాగే వీర్ల నిత్యశ్రీ లలితకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటాను. ఈరోజు శ్రీకృష్ణ యాదవ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు హరికుమార్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ వృద్ధ శరణాలలో
ఈ భోజనాలు, బర్త్డే కేక్ కట్ చేయటాలు ఇవన్నీ జరుగుతున్నాయి. దీనికి మెయిన్గా మన ఇవాళ ముఖ్య అతిథిగా లింగప్రసాద్ గారు ఆయన చేతుల మీద జరిగింది. ఎంతమంది చీఫ్ గెస్ట్లు ఎవరికి వచ్చినా లింగప్రసాద్ గారు ఎంత పదవి వచ్చినా కూడా ఆయన మానవ సేవ చేయాలని తలంపుతో అందరితో కలిసి పిలిచే ఉండే లింగప్రసాద్ గారిని ఇవాళ ముఖ్య అతిథిగా పిలవటం చాలా మంచి రోజు. మన హరిగారికి తెలుసు ఎవరిని ఎలా పిలవాలో, ఎవరిని ఏ కార్యక్రమం చేయాలో అని ఆయనకు ఆర్ట్ ఉంది. అలాంటివి చేశారు. అదిగాక ఏలూరు వాస్తవులకి ఇవాళ భోజనాలు పెట్టి ఈ కార్యక్రమం చేశారంటే చెప్పాను నేను. రాష్ట్ర లెవెల్లో ఈ గుడివాడ కాదు, అన్ని జిల్లాల నుంచి సమీకరించి వాళ్ళు నెక్స్ట్ బర్త్డేకు ఈయన అడగకుండానే మళ్ళీ వాళ్ళే ఫోన్ చేసి ఈయండి హరిగారు ఇవాళ మళ్ళీ మా మనవరాలు బర్త్డే కార్యక్రమం చేయమని అలా తీసుకొస్తున్నారు హరిగారు. ఈ ఉదశరణాలు పిట్టు తొందరలో అయినా చాలా రోజుకు దిగ్విజయంగా నడుస్తుంది. ఎందువల్లంటే ఫస్ట్లో ఈ ఉదశరణాలు ఉంటే ఎవరికి తెలియదు. హరిగారు దీన్ని ప్రారంభోత్సవం చేసినట్టే కనపడింది. దాని తర్వాత రోజు మార్చి రోజు ఏదో ఒక అసోసియేషన్ దీంట్లో ఉంది. ఎందువల్లంటే మంచి ఉదశరణాలు చాలా ఉన్నాయి. దాంట్లో నిక్కచ్చగా నిజాయితీగా చేసిన దాని ఫలితంగా చేస్తున్నారు. అలా మేనేజ్మెంట్ వారికి ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్పి సెలవు. ఈరోజు ఇక్కడ మన వేర్ల నిత్యశ్రీ లలిత చిన్నారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతోంది. దీనికి ముఖ్య అతిథిగా మన లింగం ప్రసాద్ గారు చేయడం జరిగింది. దానికి మాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడికి విచ్చేసినటువంటి మా రాష్ట్ర యాదవ సంఘ మిత్రమండలి సభ్యులందరికీ కూడా మా అధ్యక్షులు పుట్టి హరికుమార్ యాదవ్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి చిన్నారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. కొత్తపేటలో వేంచేసి ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి దేవస్థానం నందు దేవి శరన్నవరాత్రి మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నేడు 9వ రోజు దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారు కనకదుర్గాదేవిగా అలంకరింపబడి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని ఆలయ అర్చకులు తెలియజేశారు. శరన్నవరాత్రి వేడుకలు చివరి దశకు చేరుకోవడంతో ఆలయంలో ప్రతిరోజు విశేష పూజా కార్యక్రమాలు కుంకుమార్చనలు నిర్వహించడం జరుగుతుందని అర్చకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ మహాసరస్వతి నమః, శ్రీ మహాగురవే నమో నమః. భక్తులకు విజ్ఞప్తి, మన గుడివాడ 7వ వార్డు కొత్తపేటలో వేంచేసి ఉన్న శ్రీ విజయ దుర్గమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరపబడుతున్నాయి. ఈరోజు అమ్మవారి అలంకరణ శ్రీ దుర్గాదేవి అలంకరణ. మన ఇంద్రకీలాద్రిపై నెలకొని ఉన్న అమ్మవారు కనకదుర్గమ్మవారే. ఆ అవతారం ఈరోజు అమ్మవారి అలంకరణ కావున భక్తులు 50 మంది కూడా అమ్మవారిని దర్శనం చేసుకుని అందరూ కూడా దరిద్ర బాధ పోగొట్టుకుని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి అందరినీ కూడా ఆశీర్వదిస్తున్నాం. కావున ఈ 10 రోజులు కూడా అందరూ కూడా చక్కగా దర్శనం చేసుకుని మీ మనసులో ఉన్న కోరికలు అమ్మవారి చక్కగా తెలియపరుచుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి ధరించవలసిందిగా మరీ తెలియపరుస్తున్నాం. అలాగే రేపటి అలంకరణ శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణ కావున భక్తులు 50 మంది కూడా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని తమ కోరికలు నెరవేర్చుకోవాల్సిందిగా మరీ తెలియపరుస్తున్నాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. జై దుర్గా, జై దుర్గా, జై జై దుర్గా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దుర్గాష్టమి పర్వదినం సందర్భంగా కొండలమ్మ ఆలయంలో జరిగిన విశేష పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వెనగళ్ల రాము. పూజా కార్యక్రమాల అనంతరం అమ్మవారి గ్రామోత్సవ ఊరేగింపును ప్రారంభించిన ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజలకు దుర్గాష్టమి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే రాము. గుడ్లవల్లేరు మండలంలో పలు గ్రామాల్లో పర్యటించి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రాము. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రధాన లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని తెలిపిన ఎమ్మెల్యే రాము. అంబేద్కర్ గుడివాడలో అడుగుపెట్టిన రోజుగా నేడు అంబేద్కర్ భవన్లో ఘనంగా వేడుకలు నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నాయకులు. అంబేద్కర్ గుడివాడలో అడుగుపెట్టిన రోజు ఆయన కాంస్య విగ్రహ ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్న పొంగులేటి జయరాజు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.